హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో లెఫ్ట్ ఓవర్ రైస్తో సాఫ్ట్గా స్పాంజీలా ఉండే దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. నైట్ వండిన అన్నం మిగిలిపోతే మార్నింగ్ అప్పటికప్పుడు ఇలా దూదుల్లా సాఫ్ట్గా ఉండే దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా వరకు మనం నైట్ అన్నం మిగిలిపోతే మార్నింగ్ పులిహార చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈసారి ఇలా దోశల్ని ప్రిపేర్ చేసి చూడండి. ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా లెఫ్ట్ ఓవర్ రైస్తో స్పాంజీ ఫ్లఫీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ దోశల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో అన్నింటినీ మెజర్ చేసి తీసుకోవాలి. లో ఫ్లేమ్లో రవ్వని కలుపుతూ 4-5 నిమిషాల పాటు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. రవ్వ చల్లారేలోగా ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల లెఫ్ట్ ఓవర్ రైస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేనిక్కడ 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల అన్నాన్ని తీసుకుంటున్నానండి. అలా కాకుండా 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు రైస్నైనా తీసుకోవచ్చు. దీంట్లో రుచికి సరిపడా సాల్టు, అలాగే మనం ఏ కప్పుతో అయితే రవ్వ ఇంకా అన్నాన్ని మెజర్ చేసి తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు మజ్జిగ వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు అవసరం అనుకుంటే ఇంకాస్త మజ్జిగని కానీ, నీళ్ళని కానీ వేస్తూ మిక్సీ పట్టి తీసుకోవాలి. మజ్జిగ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అన్నాన్ని ఇలా మెత్తగా ఉండేలా మిక్సీ పట్టాలండి. దీంట్లో ముందుగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టిన బొంబాయి రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వను వేసి కలిపేటప్పుడు అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని దోస పిండిలా మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకున్నాక చేత్తో 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలిపాక దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెడితే బొంబాయి రవ్వ చక్కగా నానుతుందండి. పిండి నానేలోగా దోశల్లోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. చట్నీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి పల్లీలను వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా వేగాక దీంట్లోకి సరిపడా పచ్చిమిర్చి, అలాగే 4-5 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. కూరల్లో ఇంకా పచ్చడిలో పోపుల్లో వేసిన కరివేపాకును ఏరేస్తారని నేను ఇలా పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు కరివేపాకును వేసి ప్రిపేర్ చేస్తానండి. కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక దీంట్లో 1 గుప్పెడు పుట్నాల పప్పును వేసుకోవాలి. పుట్నాల పప్పును వేశాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండును వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్టును వేసి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ పట్టి చట్నీని ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చట్నీని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే పోపు పెట్టైనా సర్వ్ చేసుకోవచ్చండి. చట్నీ ప్రిపేర్ చేసేలోగా రవ్వ చక్కగా నాని ఉంటుందండి. దోశల్ని వేసే ముందు పిండిలో 1 లేదా 2 చిటికెల వంట సోడాను వేసి కొద్దిగా వాటర్ని వేసి పిండంతటిలో సోడా ఉప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదే బ్యాటర్తో ఇడ్లీలను ఇంకా దోశల్ని రెండింటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇలా ప్రిపేర్ చేసిన పిండితో మార్నింగ్ ఇడ్లీలను ప్రిపేర్ చేశానండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి ఆ పిండితో నైట్ నేను దోశల్ని ప్రిపేర్ చేశాను.
నైట్ ఆల్రెడీ నేను 1, 2 దోసలని ప్రిపేర్ చేశాక వీడియో షూట్ చేశానండి. మార్నింగ్ ఇడ్లీలు చేశాక మిగిలిన పిండి కొంచెమే ఉందని నేను దాంట్లో 2 స్పూన్ల వరకి గోధుమ పిండిని యాడ్ చేసి దోసల్ని ప్రిపేర్ చేశానండి. ఈ పిండిలో గోధుమ పిండిని యాడ్ చేయకుండా కూడా దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్టవ్ మీద దోస పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని వేసుకోవాలి. ఈ పిండిని పెనం మీద వేసి కొంచెం మందంగా అలా స్ప్రెడ్ చేసి వదిలేయాలండి. దోసల్లా సన్నగా వేయడానికి రాదు. దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో దోసని 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పాలి. ఈ దోస కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో సాఫ్ట్‌గా, ఫ్లఫీగా ఉండే టేస్టీ లెఫ్ట్ ఓవర్ రైస్ దోసలు రెడీ అండి. ఈసారి నైట్ అన్నం మిగిలిపోతే పడేయకుండా ఇలా బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకొని ఇడ్లీని కానీ, లేదంటే దోసల్ని కానీ ప్రిపేర్ చేసి చూడండి. చాలా బావుంటాయి. ఈ బ్యాటర్‌తో ఇడ్లీలను ప్రిపేర్ చేసినా సాఫ్ట్‌గా, ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. లెఫ్ట్ ఓవర్ రైస్‌తో ఇడ్లీ ఛానల్‌లో వీడియో ఉందండి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా దోసల్ని ప్రిపేర్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని చట్నీతో తింటే సూపర్‌గా ఉంటాయి. మిగిలిపోయిన అన్నాన్ని పడేయడానికి ఇష్టపడని వారు, ఇంకా ఎప్పుడు అన్నం మిగిలినా ఈ పులిహోరేనా అనుకునేవాళ్ళు ఇలా కాస్త డిఫరెంట్‌గా ఇడ్లీ ఇంకా దోసల్ని ప్రిపేర్ చేసుకోండి. వీలైనంత వరకి అన్నం మిగిలిపోకుండా వండుకోవడం మంచిదండి. ఇక మనం ఎంత జాగ్రత్తగా వండినా కొన్ని సార్లు అన్నం మిగిలిపోతే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి చూస్తూ అన్నాన్ని పడేయడానికి మనసొప్పదు. ప్రతిసారి ఒక్కరమే తినడం కుదరదు కాబట్టి ఇలా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ప్రిపేర్ చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు.